హాయ్ నమస్కారం సశ్రీకాల్ వనక్కం నేను మీ శ్రీలం శ్రీధర్. ఈరోజు మన అసలీ అవాజ్కి వచ్చేసాడు. ర్యాప్లో మాస్ బేస్ ఉన్నోడు. హలో అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అసలీ అవాజ్. స్లాంగ్, లోకల్, స్టైల్, గ్లోబల్. 1 2 3 4 I will get on the flow. X gang తో పెట్టుకుంటే బాయ్స్ సర్కిల్. లిరిక్స్ ఓన్గా రాసుకొని ర్యాప్ వైబ్ క్రియేట్ చేస్తున్నాడు. అభి సున్ మేరీ బాత్ అబ్ చల్ మేరీ సాత్, కోయి నహీ మేరీ సాత్, కోయి నహీ మేరీ. లెట్స్ వెల్కమ్ ఫ్రెష్ టాలెంటెడ్ ర్యాపర్ ఆర్టిస్ట్ మనోజ్. నమస్తే మనోజ్, ఎలా ఉన్నావు? నమస్తే అన్న, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. చెప్పాలంటే ముందుకంటే ఇప్పుడు చాలా బాగున్నాం. ఓకే, ఎందుకు చెప్పు? ఎందుకంటే నా ముందు కూర్చున్నావు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటిది, ఏం కథ, ఎలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్న. అప్పుడు మ్యూజిక్ ఇంకా ఆల్బమ్స్ రెడీ చేస్తున్నాం. ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ నీకు. ఓకే, ఏంటిదంటే మన ర్యాప్లో మనం ఒక రూల్స్ పెట్టాం అసలీ అవాజ్లో. ఓకే, మన దగ్గర ర్యాప్ ఆర్టిస్ట్ ఎవరు వచ్చి ఆడ కూర్చున్నా అతని ఇంట్రొడక్షన్ ర్యాప్ ద్వారా ఇవ్వాలి. ఓకే, నీ గురించి, నువ్వేం చేస్తున్నావు, ఏంటిది, ఏడికి వచ్చినావు, నీకు ఏది నచ్చిందో చెప్పు ర్యాప్లోనే, ఓకే, ష్యూర్, విత్ మ్యూజిక్. ఓకే అన్న. ప్లే. హాయ్ హలో అందరికీ నమస్తే, నా పేరు మనోజ్, రిప్రజెంట్ చేస్తున్న తెలుగు హిప్ హాప్ కల్చర్. ఎక్స్ గ్యాంగ్ నుంచి వచ్చేసా ఇలా HYDCD. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అసలీ అవాజ్. మా శ్రీధర్ అన్న ఉన్నారు నా ముందు, ఇంకా ఏం చేద్దాం, షూరు చేద్దాం మనదంతా, లెట్స్ గో. సూపర్ సూపర్ సూపర్. Thank you, మనోజ్, చాలా బాగా ర్యాప్ చేసావు. నీ ఇంట్రొడక్షన్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకే, ఇన్ డీటెయిల్గా ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఇప్పుడు నేను ర్యాప్ కొత్త ఆల్బమ్స్ గురించి మేము దానిపైన వర్క్ చేస్తున్నాం ప్రజెంట్. Okay. సో అది నెక్స్ట్ 1 to 2 వీక్స్లో షూట్ ప్లానింగ్ చేస్తున్నాము. దాని గురించి వర్క్ చేస్తున్నాం మాస్టర్. ఓకే, ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నావు, ర్యాప్ మీద. అవును, ఎలా ఉంది ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇట్లా ఇంట్లో కానీ? ఓకే, ఇంట్లో అంటే ఫస్ట్ ఎవరు సపోర్టివ్ ఉండరు. స్లోగా ఆఫ్టర్ 3 to 4 years నాకు సపోర్ట్ మెల్లమెల్లగా దొరుకుతుంది. సో ఆ సపోర్ట్ నేను పుల్ చేసుకుంటే నేను ఇప్పుడు వరకు తీసుకుని వచ్చా. ఇంకెప్పటికీ అలాగే స్లోగా వెళ్తూ ఉంటాను మెల్లమెల్లగా. ఓకే, ఎస్. ఇప్పుడు స్లోగా వెళ్ళు, ఫ్యూచర్లో మాత్రం ఎవరికి దొరకకుండా స్పీడ్గా వెళ్ళు. ఓకే, ఒక రైఫల్ లాగా దూచుకుంటే వెళ్ళాలి నువ్వు. ఓకే. ఓకే మనోజ్, మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? అన్న మేము టోటల్ మొత్తం ఫ్యామిలీ సిబ్లింగ్స్ 4 members, మమ్మీ Okay. డాడీ కాకుండా. మా బ్రదర్, 2 sisters, నేను లాస్ట్ అన్నమాట. ఓకే, మీ బ్రదర్ ఏం చేస్తాడు? బ్రదర్ IT కంపెనీలో వర్క్ చేస్తారన్న. ఓకే, మిగతా 2 sisters? హౌస్ వైఫ్, ఒకళ్ళు జాబ్ చేస్తారు, ఒకళ్ళు హౌస్ వైఫ్. మ్యారీడ్. మ్యారీడ్, ఇద్దరికి Yes, మ్యారీడ్ అయిపోయింది. నువ్వు ఒక్కనివే ఉన్నావు ఇప్పుడు Yes, మ్యారేజ్ నేను కోసం. ఒక్కడినే. అంటే ఈ సంవత్సరంలో అయిపోతుందా? లేదన్న, ఇంకా టైం ఉంది. ఇంకా ఓకే, ఈ సంవత్సరం లేదు ఇంకా 5 years ఆఫ్టర్. 5 years తర్వాత. ఓకే, నాన్న ఏం చేస్తాడు? బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాం. బ్యాంక్ అంటే లోన్లు ఇప్పిస్తారా? లోన్స్, మార్కెటింగ్ ఫీల్డ్. ఎప్పుడైనా మాకు అసలీ అవాజ్ కావాలంటే లోన్ ఏమన్నా ఖచ్చితంగా ట్రై చేయొచ్చా? ఖచ్చితంగా అన్న. ఓకే డన్. మమ్మీ? హౌస్ వైఫ్ మమ్మీ. అది ఓకే. ఇప్పుడు ఈ ర్యాప్లో ఉన్నావు కదా, ఇంటి నుంచి సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్టా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇంట్లో నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు సపోర్ట్ అనేది లేదు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఓకే, పర్లేదు. ఇప్పుడు కొంచెం నేను ఆ షోస్ అవి చేసిన తర్వాత కొంచెం వాళ్ళకి నమ్మకం వచ్చింది. సో వాళ్ళకి కొంచెం నమ్మకం, ఓకే ఏదో చేస్తున్నాడు అని చెప్పి. సో మెల్లగా ఇప్పుడు ట్రస్ట్ చేసి మెల్లగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ సపోర్ట్ని పుల్ చేసుకుంటూ మెల్లగా వెళ్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఈ ర్యాప్ పట్టుకొని అంటే ఇట్లా ర్యాప్ వద్దు, ఈ ర్యాప్లో ఉంటే ఇంట్లో ఉండొద్దు, నువ్వు రాకు, అట్లా ఎప్పుడన్నా వచ్చిందా సిచ్యువేషన్? లేదన్న, అలా ఎప్పుడు అనలేదు. ఏం చేసుకున్నా జాబ్ చేసుకుంటూ 2 మేనేజ్ చేసుకోవాలనేది ఎప్పుడు చెప్పారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు. ఓకే, సో నేను రెండిట్ల పైన మనం మైండ్ పెట్టలేము, డైవర్ట్ అయిపోద్ది. సో ఒక దానిపైన పెట్టుకుని వెళ్దామని చెప్పి నేను చెప్తూ మెల్లమెల్లగా ఇప్పుడు తీసుకుని వస్తాను. కానీ మనం వాళ్ళని కూడా తప్పనలేము. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు కొడుకు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే వాళ్ళది రైటు, మన స్థానంలో మనం ఉంటే మనది రైట్. అవును, ఎందుకంటే వాళ్ళకి ఈ ర్యాప్ గురించి కానీ ఈ ప్రపంచం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దీన్ని వద్దంటారు. ఎప్పుడైతే వాళ్ళు మొత్తం తెలుసుకుంటారో, నువ్వు ఇళ్ళకెళ్ళి వెళ్తా అంటే ఇప్పుడు ఎట్లయితే నీకు ఇంతకుముందు ర్యాప్ స్టార్ట్ చేసినప్పుడు ప్రెషర్ అయితే ఉండేనో, నువ్వు వెళ్తా అన్నప్పుడు ఆ ప్రెషర్ పెడతారు. నువ్వు వద్దు, ఈ ర్యాప్లోనే ఉండాలి, ఇందులోనే పని చేయాలని. అవును, ఇంకొకటి నీ చేతిలో కూడా ఉంది. దీన్ని నువ్వు ఎంత నిలబెట్టుకొని ఎంత ముందుకు తీసుకువెళ్తావు, నువ్వు వాళ్ళకి నమ్మకం తీసుకురావాలి. అవును, ఓకేనా? ర్యాపే ఎందుకు చాయిస్? ఎన్నో ఉండంగా ఫస్ట్ మనం స్టడీస్ నుంచి వచ్చామన్న. స్టడీస్ నుంచి డ్యాన్స్కి వచ్చా, డ్యాన్స్ నుంచి డైరెక్ట్ మ్యూజిక్ ఫీల్డ్ ర్యాప్కి వచ్చా.
ఓకే, నువ్వు డాన్సరేనా? డాన్సర్ అన్న. ఓకే. ఫస్ట్ డాన్సర్ నుంచి నాకు మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ తెలిసిన తర్వాత ర్యాప్ నేర్చుకున్నాను అనమాట. అంటే డాన్సర్ అంటే టీవీ షోసా లేదంటే షోస్ చేస్తున్నాను ఇట్లా స్కూల్ పని కావచ్చు? నేను డీలో కానీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద చేస్తున్నాను, Okay. ఈవెంట్స్ కానీ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కూడా ప్రెసెంట్ అనేది ఇప్పుడు ఈవెంట్స్ అవి చేయట్లేదు అన్న, ఏమన్నా క్లాసెస్, హోమ్ క్లాసెస్ కానీ పర్సనల్ క్లాసెస్, ఓకే అది ప్లస్ ఇది రెండు మేనేజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఎస్. ప్రజెంట్ మీ అంటే ఈ డే గడవడానికి దాని గురించా లేకపోతే డాన్స్ చేయాలన్నా? ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి Okay. డ్యాన్స్ని నేను వర్క్ చేసుకుంటూ ర్యాప్ చేసుకుంటా, రెండు మేనేజ్ చేసుకుంటూ. ర్యాప్ కూడా సపోర్ట్ అయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు అంటే స్టేజ్ మీద ఎప్పుడైనా చేసినప్పుడు మీ డాన్స్ కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అవునండి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్ టు అస్లీ అవాజ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.